హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలని మహోన్నతమైన విశ్వ మేధస్సుని ఒక విశ్వ గురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. సో మన క్లాసెస్ గురించి ముందుగా చెప్పుకుంటే, మెడిటేషన్ క్లాసెస్ వచ్చేసి మే 1వ తారీఖు ఉదయం 5 నుంచి 6 దాకా 5 రోజుల పాటు, మే 5వ తారీఖు దాకా, మే 1వ తేదీ నుంచి 5వ తారీఖు దాకా ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 వరకు స్పెషల్ గా మెడిటేషన్ క్లాసెస్ రోజుకో సబ్జెక్ట్ తో కూడుకుని ఉంటాయి. ఏంజల్స్ గురించి ఎట్లా మాట్లాడుకోవాలి, బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి, హోపోనోపోనో ప్రత్యేకంగా ఎలా ఉపయోగించుకోవాలి, ఇంకా మనం మన ఆత్మలోని దైవశక్తితో ఇంకా అనేక రకాలుగా మనం ఎలా మనలోని మొత్తం ఆరాన్ని క్లీన్ చేసుకునేలాగా సరికొత్తగా ఎలా మారిపోవాలి, కోరుకున్న ప్రతిదాన్ని ఎలా సులభంగా పొందాలి, అనేక విషయాలు ఈ 5 రోజుల క్లాసెస్ ఆన్లైన్ ద్వారా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ ప్లేస్ లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగించుకోవచ్చు. మీ ఇంట్లోనే ఉండి ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 దాకా ఈ జూమ్ లింక్ ఓపెన్ చేసుకుని ముందుగా మీకు పంపించడం జరుగుద్ది. రేపు 1వ తారీఖు ఉదయం నుంచి మీరు చూసుకునేలాగా, అంటే మీలోపే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తారీఖు ఈవినింగ్ లోపు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగా ఎన్రోల్ చేసుకుని ఈ 5 రోజుల క్లాసెస్ ఆన్లైన్ ద్వారా మీరు లింక్ ఓపెన్ చేసుకుని చూడవచ్చు. అలాగే మనం ఈ మే నెల 4వ తేదీ సండే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెషల్ రిచ్ క్లాస్ హైదరాబాద్ లో మనం ఒక స్టార్ హోటల్ లో కండక్ట్ చేస్తున్నాం. ఇంకెవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే, మనం స్పెషల్ గా సెలబ్రిటీగా ఎదగాలి, గొప్పగా ఎదగాలి, ధనవంతులుగా ఎదగాలి, హై లెవెల్లో ఉండాలి, మనకంటూ ఒక క్రియేటివిటీ, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, మనం ఇతరులకి ఆదర్శంగా ఉండాలి, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, గొప్పగా జీవించాలనే కాంక్ష ఉన్నవాడు ఈ రిచ్ క్లాస్ ని ఉపయోగించుకోవచ్చు. బ్లాక్స్ క్లీన్ అవటం కోసం, ఇంకా ఒక సెలబ్రిటీగా మారటం కోసం, మనం అనుకున్న విధంగా అనేక అవకాశాలు ఈ ప్రపంచంలో అనంత విశ్వశక్తి ద్వారా మన వద్దకే, మనం ఉన్న చోటకే అలాంటి గొప్ప గొప్ప అవకాశాలు విశ్వశక్తి మనకి ఎలా ఇస్తుంది, ఎలా సెలబ్రిటీగా ఎదగొచ్చు గొప్పగా, అనేక విషయాలు ఈ మే నెల 4వ తేదీ సండే ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఆ రిచ్ క్లాస్ లో ప్రాక్టికల్స్ కూడా చేయించడం జరుగుద్ది. విజువలైజేషన్ లో అడ్వాన్స్డ్ గా. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఈ హైదరాబాద్ స్పెషల్ రిచ్ క్లాస్ కి ఎన్రోల్ చేసుకుని రిజిస్టర్ చేసుకోండి. అదేవిధంగా మే నెల 11వ తేదీ విజయవాడ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఆ ధనవంతుల క్లాస్, సెలబ్రిటీ కాకుండా ధనవంతుల క్లాస్ ఇది. మనం అప్పుల్లో కొరికిపోయి ఉన్నాం, మానసికంగా ఇబ్బంది పడుతున్నాం, డబ్బు రావట్లేదు, ఎంత ట్రై చేసినా సరే అన్ని అవకాశాలు క్లోజ్ అయిపోయాయి. ఇలాంటి నెగిటివ్స్ నుంచి బయటపడడం, అప్పుల నుంచి బయటపడడం, మానసిక సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి బయటపడడం, ధనవంతులుగా ఎదగటానికి ఈ క్లాస్ విజయవాడలో 11వ తేదీ మే నెల ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ క్లాస్ కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా పర్సనల్ క్లాసెస్ కానీ, మీకు ఆన్లైన్ ద్వారా మీరు ఎక్కడో ఉంటారు, అక్కడి నుంచే మీకు మాత్రమే విడిగా క్లాస్ కావాలి, మ్యారేజ్ కోసం, అప్పులు తీరటం కోసం, ఇంకా అనేక సమస్యలు, బిజినెస్ లో లాభాల కోసం, ఇంకా ఏ సమస్యకైనా సరే మీరు క్లాసెస్ జాయిన్ కావచ్చు. ప్రతి దానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఇక మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, చాలా మంది వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు, తిరిగి రావు. లేదంటే ఒక అమౌంట్ మనకి స్టక్ అయిపోయి తిరిగి రాదు. అది ఏ అమౌంట్ అయినా సరే, కంపెనీ శాలరీస్ కానీ, ఎరియర్స్ కానీ, ఇంకెవరికో ఇచ్చుంటాం వాళ్ళు ఇవ్వట్లేదు, లేకపోతే అసలు మన దగ్గరికి ఏ ప్రయత్నం చేసినా డబ్బు రావట్లేదు. ఇలాంటప్పుడు ఈ మనీ బ్లాక్స్ క్లీన్ అవటానికి మనం స్పెషల్ గా ఏం చేయాలి, సరికొత్త టెక్నిక్ ని ఎలా ఉపయోగించుకోవాలి, మనలో ఉన్న బ్లాక్స్ క్లీన్ అవటం, మనం ఏ ఉద్దేశంతో, ఏ మైండ్ సెట్ తో ఇస్తున్నాము, మనం ఏ రూపంలో ఇచ్చినా మనకు పెద్ద మొత్తంలో ఎట్లా రావాలి, మనం ఎలా ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు ఏ రకమైనటువంటి సీక్రెట్స్ పాటించాలి, ఇలాంటి అనేక విషయాల గురించి తెలుసుకున్నాం. అసలు మనీ రాకపోవటానికి కారణం ఏమిటి? మన మైండ్ లో డబ్బు పట్ల చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం. డబ్బు మంచిది కాదని, కుక్కని కొడితే రాలుతుందని, ఎవరెవరో డబ్బు గురించి రకరకాల బ్యాడ్ వర్డ్స్ అని ఉపయోగించి డబ్బుదేముందని చెప్పేసి చాలా బ్యాడ్ గా అన్ని వినేసి ఉంటాం తెలియకుండా. అవన్నీ కూడా సబ్ కాన్షియస్ మనసులో ఫ్రేమ్స్ కింద ఏర్పడతాయి, నెగిటివ్ ఫ్రేమ్స్ కింద ఏర్పడి ఇప్పుడు డబ్బు కోసం ఎంత ప్రయత్నించినా రావు. ఎన్ని టెంపుల్స్ తిరిగినా, ఎక్కడ తిరిగినా సరే, ఎన్ని ప్రయోగాలు చేసినా అవి పోవు. ఎందుకని? సబ్ కాన్షియస్ వ్యవస్థలో చొచ్చుకుని పోయి బ్లాక్స్ కింద ఏర్పడ్డాయి. అవి నార్మల్ గా పోవు. దానికి ఏం చేయాలి? ఇంకా ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదు, ఎంత ట్రై చేసినా ఒక ఇల్లు కొనుక్కోవటానికి డబ్బులుండి కూడా
ఆ పని చేయటం రావట్లేదు. ఏ పనికి వెళ్ళినా ఆ పని ఫెయిల్ అవుతా ఉంటుంది. ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అవుతుంటారు, కాన్సన్ట్రేషన్ చేయలేరు, హెల్త్ సరిగ్గా ఉండదు, మైండ్ సరిగ్గా ఉండదు, ఇంట్లో ఎక్కడ చూసినా నెగిటివ్ ఉంటది, అంత విమర్శలు, గందరగోళం, టెన్షన్స్ గా ఉంటాయి. ఇలాంటి స్థితిలో మనం ఏం చేయాలి? ఒక విలువైనటువంటి టెక్నిక్ మీకోసం చెప్పడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి పాకెట్ మనీ తీసుకోండి. అది ఎంతైనా కానీ, ఒక 500 నోట్ అయినా కావచ్చు, ఈవెన్ 10 రూపాయలు కావచ్చు, ఎంతైనా కావచ్చు, మీరు తీసుకోండి. ఇప్పుడు మీరు ఈ అమౌంట్ తీసుకున్న తర్వాత ఈ అమౌంట్ మీరు చాలా ప్రేమగా చిరునవ్వుతో, ఒక చిన్న పాపని మనం క్యూట్ గా ఎలా మాట్లాడతాం, ఆ డబ్బు పట్ల రియల్ గా ప్రేమ రావాలి. ఊరికే ఈ టెక్నిక్ అప్పుడు మాత్రమే ప్రేమగా నటించి తర్వాత మనం తలపోటుగా చిరాగ్గా ఫేస్ పెడితే డబ్బు రానే రాదు. మీరు పవిత్రమైన మనసుతో చిరునవ్వుతో మారిపోవాలి. ఒకవేళ మీకు చిరాగ్గా ఉంది, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటే నెగిటివ్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి? మీ మదర్ చేత, మీ అమ్మమ్మ చేత, నాన్నమ్మ చేత, మీ అక్క చేత, ఎవరొక చేత కళ్ళుప్పు అరుగుప్పుడు తీసుకుని మీ తల చుట్టూ దిష్టి తీసి పడేయమని చెప్పండి. ఆ తర్వాత మీరేం చేస్తారు? ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఒక ఫ్రెష్ మంచి గుడ్డతో తుడుచుకుని కూర్చోవాలి. బెడ్రూమ్ లో ఎక్కడో చోట మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా, మీరు చేసేది చూడకుండా చేయాలి. చేసేటప్పుడు ఈ మనీని పట్టుకోవాలి. ఈ మనీని పట్టుకుని ఫస్ట్ చాలా ప్రేమగా చూడాలి, మనీని ముద్దు పెట్టుకోవాలి ఇష్టంగా. ఇదంతా న్యాచురల్ గా జరగాలి. ఇది చేసేటప్పుడు గతంలో డబ్బు గురించి గొడవలు, అప్పులు, మిగతా ఏ టాపిక్ మీ మైండ్ లోకి రాకూడదు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అయితే దీంతో పాటు మనకి ఇంకేం కావాలి? జువ్వాది పొడి కావాలి. ఇలా ఉంటుంది, పూజా మార్కెట్ లో దొరుకుతుంది. జువ్వాది పౌడర్ అంటారు. ఇది వచ్చేసేసి లోపల మనకి ఒక చెట్టుకు సంబంధించిన అన్నమాట. జువ్వాది ఒరిజినల్ చెట్టు. ఇది సుగంధం ఎప్పుడు రోజంతా ఉంటూనే ఉంటది అనమాట. ఇది ఒకటి కావాలి. సో అది తీసుకున్న తర్వాత ఈ మనీని పట్టుకుని మనం చాలా ప్రేమతో ఆ మనీని చూస్తూ, డియర్ మనీ, నువ్వంటే ఈ రోజు నుంచి నాకు చాలా ఇష్టం. ఈ క్షణం నుంచి నువ్వంటే నాకు చాలా ప్రేమ. గతంలో నీ పట్ల నేను తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటికీ ఈ క్షణమే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్తున్నాను. ఈ రోజు నుంచి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి ఆ డబ్బుని ముద్దు పెట్టుకుని, ఈ డబ్బుని మనం ఏం చేయాలి? ఈ యొక్క జువాదు పొడితో, సపోజ్ ఈ రోజు మీరు ఎవరికో ఒక 1000 రూపాయలు ఇవ్వాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ 1000 రూపాయలు తీసుకోండి, మిగతా మనీ పక్కన పెట్టి ఈ 1000 రూపాయలకి ఈ జువ్వాది పొడిని ఏం చేయాలి? పైని మీ వైపు ఇట్లా అనుకోవాలి, మీ వైపు ఇట్లా రాయండి. వీటి మీద ఈ పొడి తీసుకుని మీ వైపు దాని మీద ప్రేమతో ఇట్లా రాసేయండి. ఆ 1000 రూపాయలకి రాసేసి దీన్ని ఏం చేస్తారు? ఇది నా వద్దకు తిరిగి ఎన్నో వందల రెట్లు చాలా ప్రేమతో వస్తుంది, థ్యాంక్ యూ మనీ అంటూ ఆ మనీని ముద్దు పెట్టుకుంటూ, ఈ మనీ మీరు ఎవరికైతే ఇవ్వాలి, సపోజ్ ఎక్కడ పర్చేజ్ చేయడానికి వెళ్తున్నారా, ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నారా, మీరేం చేయాలి? చాలా ప్రేమతో ఇది మడత పెట్టేటప్పుడు ఐఎమ్ సారీ అని ఒక మడత పెట్టాలి, ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఇంకో మడత పెట్టచ్చు, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి మీ పర్సులో, మీరు ఒక జెంట్స్ అయితే మీ పర్సులో ఒక పక్కన పెట్టి, ఈ 1000 రూపాయలు ఇవ్వాలి కదా మీరు వేరే వాళ్ళకి, ఒక పక్కన పెట్టేసేయాలి. పర్స్ లో జస్ట్ ఒక పక్కన గుర్తుగా పెట్టేసుకోవాలి. అదే లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకోవాలి. ఇదే ఇవ్వాలి కాబట్టి, ఇది ఆల్రెడీ మీరు ఒపనొపనో చేసి ప్రేమతో నా దగ్గరికి 100 రెట్లు తిరిగి వస్తావని మన జువాది పొడి రాసి మన వైపు మడత పెట్టుకోవాలన్నమాట. సపోజ్ ఇట్లా ఉంది కదా, మీ వైపు మడత పెట్టుకోవాలి. ఎందుకు? తిరిగి మీ దగ్గరికి రావాలి కాబట్టి. ఇదంతా న్యాచురల్ గా జరగాలి. ఇట్లా మడత పెట్టుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఇచ్చేటప్పుడు కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి ఈ అమౌంట్ ఇవ్వాలి. మీరు ఈ వేరే వారి దగ్గర తీసుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీకు ఎవరో 10,000 ఇవ్వాలి, ఇచ్చారు, తెచ్చిచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ మనీ పట్టుకొని మీ వైపు లెక్కేసుకోండి, మీ వైపు లెక్కేసుకోవాలి. లెక్కేసుకుని ఈ జువాది పొడి తీసేసుకుని ఆ పేపర్స్ అన్నిటికీ కూడా ఈ పైన ఇట్లా అనేసేసి మొత్తం రాసేసి ఈ డబ్బు పట్టుకొని డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి అప్పుడు ఆ డబ్బు ముద్దు పెట్టుకుని మీ వైపు మడత పెట్టుకుని ఇట్లా మీ వైపు మడత పెట్టాలి. మడత పెట్టుకుని మీ బీరువాలో పెట్టుకుంటారా, మీ లాకర్ లో పెట్టుకుంటారా, మీ పర్స్ లో పెట్టుకుంటారా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని కనీసం 11 సార్లు చెప్పి మీరు పెట్టుకోవాలి. అప్పుడు ఈ డబ్బుకున్న నెగిటివ్, మీ దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్న నెగిటివ్, ఆ వ్యతిరేకత అంతా కూడా పోతుంది.
ఇది చాలా ప్రేమతో ఇష్టంగా చెప్పాలి, ప్రాణం పెట్టినట్టుగా చక్కగా నిజమైన ప్రేమతో చెప్పాలి. చెప్పి ఆ డబ్బు లోపల పెట్టుకోవాలి. అలా కాకుండా ఇంట్లో చాలా ఇబ్బందికరంగా ఉంది, అసలు డబ్బు ఉండట్లేదు, రావట్లేదు, ఉండట్లేదు, మీ దగ్గర ఉన్న డబ్బులు ఆ 10 రూపాయలు ఎంతైనా సరే డబ్బు తీసుకుని దాని జువాది పొడి తీసుకుని చాలా ప్రేమతో మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీ 2 చేతుల్లోకి తీసుకుని జువాది పొడిని ఇట్లా రుద్దేసుకోవాలి. ఇట్లా రుద్దేసేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఇక్కడ పేనల గ్రంథి దగ్గర బొట్టు పెట్టుకోవాలి. అమ్మాయిలు అయితే, అబ్బాయిలు అయితే జస్ట్ ఇట్లా రాసేసుకోవాలి. ఇట్లా మొహానికి ఇట్లా అనేసేసుకుని వావ్ డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఆ డబ్బు మీ దగ్గర రియల్ గా ఒక ప్రవాహం లాగా వస్తున్నట్టు, మీరు పట్టుకున్నట్టు ఆ డబ్బుని స్పర్శ, స్మెల్, పేపర్ సౌండ్ అంతా కూడా ఈ కళ్ళు మూసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నప్పుడు మీ మదిలో ఆ డబ్బు మెదలాలి, ఇమేజెస్ కనిపించాలి, మీ వైపు లెక్క పెడుతున్నట్టుగా అనుకోవాలి. ఐఎమ్ సారీ అన్నప్పుడు లెక్క పెట్టుకోవాలి, డియర్ మనీ అన్నప్పుడు మీ వైపు లెక్క పెడుతున్నట్టుగా చూసుకోవాలి. మీరు చాలా ప్రేమతో ఈ జువాది పొడి రాసి దీనికి చాలా ప్రేమతో ఈ నెగిటివ్ అంతా కూడా పోయి మీ దగ్గరికి వచ్చినప్పుడు సువాసనలతో మీ బీరువాలో పెట్టాలి. సువాసన పొడి రాసి మీ వైపు మడత పెట్టి మీ బ్యాగ్ లో పెట్టుకోవాలి. అట్లా దీన్ని పెట్టుకునేటప్పుడు ఒకవేళ ఎక్కువసేపు రోజంతా 2-3 రోజులు మీ లాకర్ లో పెట్టుకునేటప్పుడు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ప్లస్ ఈ లవంగా 2 కలిపి దీంతో పాటు పెట్టాలి. మీ పర్స్ లో గాని మీ లాకర్ లో గాని అలా పెట్టుకోవాలి. అంటే నెగిటివ్స్ అంతా రిమూవ్ అయిపోయి ఇంకా డబ్బు ప్రవాహం మీ దగ్గరికి వచ్చేలాగా ఈ యొక్క ప్రకృతి మనకు అనుకూలంగా విశ్వశక్తితో కనెక్ట్ అయినటువంటి జువాది పొడి గాని ఇదంతా కూడా మనకు అనుకూలంగా మారుస్తుంది. మీ బీరువా ఓపెన్ చేసినప్పుడు ఈ జువాది స్మెల్ వచ్చేలా చూసుకోవాలి. ఒకలాంటి వేరే స్మెల్ రాకూడదు. అక్కడ ఏంటంటే డబ్బుకి వ్యతిరేకమైన స్మెల్ రిలీజ్ అవ్వకుండా అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా పాజిటివ్ గా స్మెల్ మీరు ఓపెన్ చేయని వావ్ ఎంత బాగుంది అని అనిపించాలి మీ మనసుకి. అట్లా మీ మనీ పెట్టుకోవాలి. మీరు ఏ బిల్లు కడుతున్నా, సపోజ్ పవర్ బిల్లు కడుతున్నారా, లేదా కిరాణా షాప్ కి వెళ్ళారా, బట్టల షాప్ కి వెళ్ళారా, జ్యువెలరీ షాప్ కి వెళ్ళారా, మీరు మనీ పే చేస్తున్నప్పుడు తిరిగి 100 రెట్లు నా దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటూ మీ వైపు ఒక ప్రవాహం లాగా మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు పట్టుకుని ఆ డబ్బు కట్టలు మీరు అకౌంట్ లో వేసుకుంటున్నట్టు, లేకపోతే మీ బీరువాలో పెట్టుకున్నట్టు, మీ పర్స్ లో పెట్టుకున్నట్టు ఈ ఫీలింగ్స్ అంతా వ్యక్తం చేస్తూ పే చేయాలి చాలా ఇష్టంగా. సో మీరు తీసుకున్న మనీని కూడా వెంటనే ఈ పౌడర్ రాసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకొని ప్రేమతో ఈ డబ్బును ముద్దు పెట్టుకుని మీరు మీ పర్స్ లో పెట్టుకోవాలి, మీ లాకర్ లో పెట్టుకోవాలి. ఇట్లా డబ్బు పట్ల విపరీతమైన ప్రేమని మీరు వ్యక్తం చేసినప్పుడు డబ్బు ఆటంకాలన్నీ తొలగిపోయి, నెగిటివ్స్ అన్ని తొలగిపోయి మీ దగ్గరికి రావటం మొదలవుతుంది. ఈ ప్రక్రియ చేసి అసహనాన్ని వ్యక్తం చేయకూడదు. డబ్బు ఇచ్చేటప్పుడు ఒకలాంటి ఫేస్ పెట్టుకుని ఇవ్వకూడదు. ప్రేమతో చిరునవ్వుతో 100 రిటర్న్ నా దగ్గర తిరిగి వస్తుందని థ్యాంక్ యూ చెప్పి పే చేయాలి. ఈ టెక్నిక్స్ ఎవరైతే పాటిస్తారో సీరియస్ గా తీసుకోవాలి. ఇది చేసేటప్పుడు ఇష్టం ఉంటేనే చేయాలి. మీ మనసు ఇష్టం లేదు, నెగిటివ్ తో ఉంది, ముందు డిష్ తీసుకుని పడేపించి మీరు మామూలుగా మానసికంగా హ్యాపీ అనే స్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఇది చేయాలి. ఈ డబ్బు పట్ల ఉన్న వ్యతిరేకత మాయమయ్యి బాగా టైట్ అయిపోయి కష్టంగా ఉన్నప్పుడు ఇది చేసినప్పుడు ఫలితాలు తొందరగా మనకు అనుకూలంగా ఉంటాయి. ఎవరైతే నమ్మకంతో చేస్తారో, ఈ డబ్బు లేకపోతే ప్రపంచం నడవట్లేదు. కబుర్లు మనం ఎన్ని చెప్పుకున్నా డబ్బు లేనిదే ఎవరు గుర్తించరు. డబ్బు ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. సంపదల రాజమార్గం మీద నడుస్తుంది ఈ ప్రపంచం అంతా కూడా. మనకు ఒక ఖరీదైన వస్తువు కావాలన్నా, ఒక ఖరీదైన ఇల్లు కావాలన్నా, ఆరోగ్యకరమైన జీవితం కావాలన్నా, మంచి ఆహారం తీసుకోవాలన్నా, ఒక సెక్యూర్డ్ షెల్టర్ కావాలన్నా, సమస్తం అనుభవించాలన్నా డబ్బే ప్రధానం. డబ్బు దేముందనే మాటల వరకే. ప్రాక్టికల్ లో వెళ్ళి చూడండి, ఆ మాటలు ఎందుకు కూడా పనికిరావు. డబ్బుని వ్యతిరేకించే వాడితో మీరు తిరగవద్దు. డబ్బు సంపదలను వ్యతిరేకిస్తూ లెక్కలేనితనంగా మాట్లాడేవాడితో మీరు తిరగకూడదు. డబ్బుని ప్రేమించాలి. మనం మంచి వాటికి ఖర్చు పెడతాం తప్ప డబ్బుని వ్యసనాలకి ఖర్చు పెట్టడం కాదు. డబ్బుని ప్రేమించాలి, ఉపయోగకరంగా ఖర్చు పెట్టాలి, ఉపయోగకరమైనటువంటి సంపదను మీరు సృష్టించుకోవాలి.
ఆ సంపదలు గాని డబ్బు గాని ఏ రోజు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మాట్లాడే వాళ్ళ దగ్గర మీరు ఉండకూడదు. ప్రేమించాలి, ఆప్యాయంగా మాట్లాడాలి. డబ్బు సంపదలు నేను ఒకటిగా ఉన్నానని చెప్పాలి. మీరే టెంపుల్కి వెళ్ళినా సరే థ్యాంక్ యూ గాడ్, నాకు డబ్బు, సంపద, ఆరోగ్యం, యవ్వనం, శాంతి, సామరస్యం, ఈ ప్రపంచానికి నా ద్వారా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే మంచి పనులు చేయటానికి నన్ను డబ్బు సంపదలతో ఆశీర్వదించావు. థ్యాంక్ యూ గాడ్. ఏ గాడ్ అయినా పర్వాలేదు, ఏ దేవుడైనా వ్యతిరేకత పెట్టొద్దు. ప్రతి దేవుడు యూనివర్స్ లో భాగంగా ఉన్నారు. ఈ మతం ఆ మతం అని మనం ఎవరిని ద్వేషించకూడదు. అందరూ సమానమే. వన్నెస్, ఈ ప్రపంచం అంతా కూడా ఒకటిగా ఉంది, వన్నెస్ గా ఉన్నాం. మనుషుల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి తప్ప గాడ్ లో భేదాభిప్రాయం లేదు. మీరు ప్రేమించే గాడ్ ని చాలా ఇష్టంగా యూనివర్స్ అనుకోండి. యూనివర్సే వివిధ రకాల్లో ఉంది తప్ప వేరు వేరు దేవుళ్ళు లేరు. అంతా వన్నెస్, ఒకటే పవర్ నడుస్తుంది. ఆ పవర్ ఏ పేరైనా పెట్టుకోండి. మీరు పూజించే దేవుడిని ప్రాణంగా యూనివర్స్ అనుకోండి. హ్యాపీగా థ్యాంక్ యూ చెప్పండి, నాకు అన్ని ఇచ్చావు. ఇప్పుడున్న స్థితి నుంచి నన్ను ఉన్నత స్థాయికి చేర్చినందుకు ఓ దేవా నీకు నా కృతజ్ఞతలు. ఏ పేరు పెట్టుకుంటాం మన దేవుణ్ణి? శివుడు అనుకుంటామా, వెంకటేశ్వర స్వామి అనుకుంటామా, బాబా అనుకుంటామా, జీసస్ అనుకుంటామా, అల్లా అనుకుంటామా? మీకేం నచ్చుతారో ఆయన్నే, ఆమెనే, ఏంజల్ అనుకోండి, యూనివర్స్ అనుకోండి. ఇందులో మనం అందరూ సమానమే. ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు. వన్నెస్ అంటే ఒకటిగా ఉన్నాము భాగంగా. ఇప్పుడు చూడండి, వీస్తున్న గాలికి లేని మతం, ప్రకృతికి లేని మతం, సూర్యునికి లేని మతం, చంద్రునికి లేని మతం, ఈ వెలుగులు ఇచ్చే ఈ ప్రపంచం, ఈ సుందరమైనటువంటి ప్రపంచానికి లేని మతం మనకెందుకు? ఈ 100 ఏళ్లలో మనుషులను ద్వేషిస్తూ, ఇంకో మతాన్ని వ్యతిరేకిస్తూ, ఇంకొకరిని విమర్శిస్తూ ఎలాంటి జీవితం ఎందుకు? అందరూ బాగుండాలి. ఒక కంపెనీలో అన్ని మతస్థు ఉద్యోగులు ఉంటారు. ఆ కంపెనీ చూడట్లేదు మతాన్ని. ఇక్కడ మనం దేవుణ్ణి ఎవరు విమర్శించవద్దు. మంచిగా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ గాడ్, దేవుడు ఉన్నాడు, నాకు అన్ని ఇచ్చావు. నన్ను ఈ ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా, అనేక మందికి మంచి పనులు చేయటానికి, నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి, నా ద్వారా అనేక మంచి కార్యక్రమాలు జరగటానికి నన్ను సృష్టించిన నీకు గొప్ప దేవా, నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. ఇదే మాట. అదే గాడ్, అదే యూనివర్స్. మీకు నచ్చినట్టుగా మీరు ప్రేమతో కృతజ్ఞతలు చెప్పండి. పువ్వులు పెట్టండి, దీపం పెట్టండి, దండం పెట్టుకోండి, థ్యాంక్ యూ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. అన్ని ఇచ్చావు, నీకు నా ప్రణామాలు, థ్యాంక్ యూ అని చెప్పండి. అట్లా మీరు డబ్బుని చాలా ప్రేమతో పట్టుకోవాలి. డబ్బు మీ దగ్గరకు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవాలి, థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి. ప్రేమను కలిగి ఉండి 1000 రెట్లు 100 రెట్ల దగ్గరికి వస్తున్నందుకు డబ్బుకి నా కృతజ్ఞతలు అంటూ ప్రేమతో అలా థ్యాంక్ యూ చెప్పండి. డబ్బు ప్రవాహం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. డబ్బు లేదనే మైండ్ లో ఆలోచన తీసేయాలి. ఉంది, నా దగ్గర నిధి ఉంది, ఒక గొప్ప నిధితో, సంపదలతో నేను ఒకటిగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ విశ్వశక్తిలోకి చూస్తూ, విశ్వం నా కోసం ఈ ప్రపంచంలో ఉన్న నిధిని, నిక్షేపాలను, డబ్బుని, సంపదలను, వజ్ర వైడూర్యాలను, ఈ ప్రత్యేకమైనటువంటి అందమైన ప్రపంచాన్ని నా కోసమే సృష్టించిన ఓ మహోన్నతమైన విశ్వశక్తి, నీకు నా ప్రణామాలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాలోని దైవశక్తి, నీ రక్షణలో నన్ను డబ్బు సంపదలతో అద్భుతంగా నడిపిస్తున్నావు. సంపూర్ణ ఆరోగ్యంతో ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేసి ఆరోగ్యకరంగా గొప్పగా జీవించేలాగా నిరంతరం నన్ను నీ రక్షణలో నడిపిస్తున్న నాలోని దైవశక్తి, నీకు నా ప్రణామాలు. నేను తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణలు చెప్తున్నాను. ఎవరినైనా సరే నా మాటల ద్వారా, నా పనుల ద్వారా, ఎవరి పట్లైనా దేని పట్లైనా తప్పు చేస్తున్నట్లయితే క్షమాపణలు చెప్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఆ హృదయం అంతా క్లీన్ అయిపోతుంది. మీకు ప్రవాహం ఆ హృదయానికి హత్తుకునేలాగా డబ్బు, సంపదలు, ప్రేమ, ఆప్యాయతలు అన్ని వస్తాయి. వ్యతిరేకమైన మనస్తత్వాన్ని తీసేసి అనుకూలమైన మనస్తత్వాన్ని నింపి ప్రేమతో నింపబడినప్పుడు ఈ అయస్కాంత క్షేత్రం అంతా కూడా పెద్దగా అయస్కాంతంలో తయారై ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని ఈ దేహం ఆకర్షిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.